ఏటీఎం సంబంధించింది మాది పాత ఏటీఎం అనేటువంటిది పని చేయట్లేదు. ఒక 2 వీక్స్ అవుతుంది అది. 2 వీక్స్ పని చేయకపోవడానికి కారణం ఏంటంటే క్యాష్ ఉండి క్యాష్ అవుట్ ఎర్రర్ వస్తుంది. క్యాష్ అవుట్ ఎర్రర్ రావడం వల్ల మేము ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోవడం వల్ల ప్రజలకు కస్టమర్స్‌కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము దాన్ని ఆఫ్ చేసేసి అట్ ది సేమ్ టైమ్ మాకు కొత్త మిషన్ అనేటువంటిది వచ్చింది. పాత మిషన్ మోర్ దెన్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మాకు రిప్లేస్మెంట్ చేయడం కోసమని కొత్త మిషన్స్ వచ్చినాయి. కొత్త మిషన్ ఇన్‌స్టాల్ చేసేది ఉంది మాది. కొత్త మిషన్ ఆల్రెడీ మేము ఏటీఎంలో పెట్టిచ్చేసాము. దానికి సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఈ మిషన్ రిమూవ్ చేసి మా కొత్త మిషన్ ఆ ప్లేస్‌లో పెట్టడమే మిగిలింది. దానికి సంబంధించిన ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్‌కి మాకు కొత్త మిషన్స్ అనేటువంటిది అలోకేట్ అయినాయి. మోర్ దెన్ 10 ఇయర్స్, 5 ఇయర్స్ అయిపోయిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో మాకు ఒక్కొక్క మిషన్ ఒక ఇంజినీర్స్‌ని అలోకేట్ చేసి ఒక్కొక్క మిషన్ చాలా ఏటీఎంస్ ఉన్నాయి మా రీజియన్‌లో. ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క రోజు టైమింగ్స్ ఇచ్చారు. నాకు 29 టైం ఇచ్చారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రాలేకపోయారు. నేను ఇందాకనే మా హెడ్ ఆఫీస్‌తో కనుక్కున్నాను. మేబీ ఈరోజు ఒక 2-3 డేస్‌లో కొత్త మిషన్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోవచ్చు. అది అయిపోయిందంటే అది కస్టమర్స్‌కి అవైలబుల్ ఉంటుంది. సో, ఈ 2, 3 రోజులు కొంచెం మీరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం.